మొన్న ఈ మధ్య వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న భారత్ జింబాబ్వేపై సాధించిన విజయంతో ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయిన ఇండియా కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో వరుసగా 7 మ్యాచ్ల్లో ఒకటి కూడా గెలవలేకపోయింది. కానీ తొలి టీ20లో జింబాబ్వేను 125 పరుగులకే కట్టడి చేసి ఆపై కేవలం 13.2 ఓవర్లలోనే టార్గెట్ ను ఫినిష్ చేసింది. ఇక హరారే వేదికగా జరగబోయే రెండో టీ20లోని గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని అయ్యర్ సేన పట్టుదలతో ఉంది. తొలి మ్యాచ్ లో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ చేసిన విధ్వంసకర బ్యాటింగ్ అందరినీ ఆకట్టుకుంది. జింబాబ్వే స్టార్ పేసర్ బ్లెస్సింగ్ ముజరాబాని ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేసి మొదట 2 ఓవర్లలోనే కేవలం 3 పరుగులు ఇచ్చి అభిషేక్ శర్మను అవుట్ చేశాడు. కానీ ముజరాబాని బౌలింగ్ చేసే సమయంలో సూర్యవంశీ క్రీజులోకి వచ్చాక పరిస్థితి మొత్తం మారిపోయింది. ముజరాబాని వేసిన 3వ ఓవర్లో 2 4లు 1 6 తో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ ఆ తర్వాత కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో అంతర్జాతీయ పురుషుల టీ20 క్రికెట్ లో అతి పిన్న వయసులోనే హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. దీంతో రెండో టీ20లోనూ జింబాబ్వేకు పెద్ద గండం వైభవ్ సూర్యవంశీ నుంచేనని చెప్పాలి. ఇకపోతే ఈ రోజు జరిగే రెండో టీ20లో టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి మ్యాచ్ లో దిగిన జట్టుతోనే రెండో టీ20లో కూడా బరిలోకి దిగనుంది. మరోవైపు జింబాబ్వే జట్టు బౌలింగ్ లో మార్పు చేసే అవకాశం ఉంది. హరారే పిచ్ పై తేమ అధికం కారణంగా ఆరంభంలో ఫాస్ట్ బౌలర్లకు మంచి బౌన్స్ స్వింగ్ లభించే ఛాన్స్ కనిపిస్తుంది. దీంతో మరోసారి టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ శ్రేయస్ అయ్యర్ ఈ రెండో మ్యాచ్ లోను టాస్ గెలిస్తే కెప్టెన్ గా తన తొలి 9 అంతర్జాతీయ మ్యాచ్ లోను వరుసగా టాస్ గెలిచిన మొదటి ఆటగాడుగా హిస్టరీ క్రియేట్ చేస్తాడు. మొత్తానికైతే టీమిండియాలో ఎటువంటి మార్పులు లేకుండానే ఈ రెండో టీ20లో టీమిండియా బరిలోకి దిగనుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ సాయంత్రం 4:30 ప్రారంభం అవుతుంది.